మరి కాసేపట్లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే కేకేఆర్ కి ఇది డూ ఆర్ డై మ్యాచ్. మరోవైపు శుభమన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటన్స్ టాప్ 2 లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే లక్ష్యంగా ఈ రోజు మ్యాచ్ లో బరిలోకి దిగబోతుంది. ఈడెన్ గార్డెన్స్ అనగానే గుర్తొచ్చేది మెరుపు వేగంతో దూసుకెళ్లే అవుట్ ఫీల్డ్. ప్రారంభ ఓవర్లలో పిచ్చి బ్యాటింగ్ కు అద్భుతంగా సహకరిస్తుంది. బంతి బ్యాటు పైకి ఈజీగా వస్తుంది కాబట్టి భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం. ఇక మిడిల్ ఓవర్లలో క్వాలిటీ స్పిన్నర్లు ఈ పిచ్ నుంచి మంచి టర్నింగ్ గ్రిప్ లభించే అవకాశం ఉంది. సాయంత్రం వేళల్లో డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. దీనివల్ల సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలర్లకు బంతి గ్రిప్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు చేజింగ్ కే మొగ్గు చూపవచ్చు. ఇక ఈడెన్ గార్డెన్స్ లో మంచు ప్రభావం కీలకం కానుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా మొదట బౌలింగ్ తీసుకుంటాడు. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, పిచ్ కండిషన్స్ అంచనా ప్రకారం ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుత ఫామ్, టీమ్ బ్యాలెన్స్ పరంగా చూస్తే గుజరాత్ టైటన్స్ క్లియర్ గా ఫేవరెట్ గా కనిపిస్తుంది. కేకేఆర్ జట్టు ఇంకా సరైన విన్నింగ్ కాంబినేషన్ కోసం ఇబ్బంది పడుతుంది. సునీల్ నరేన్ వంటి సీనియర్ వ్యక్తిగత ప్రదర్శనలపైనే ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతుంది. మరోవైపు గుజరాత్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ ఆల్ రౌండర్లతో చాలా బలంగా ఉంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ విజయం సాధించి టేబుల్ టాప్ లో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకునే అవకాశం మెండుగా ఉంది. అంతేకాదు ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టిన మొదటి జట్టుగా నిలుస్తుంది. దీంతో మరి కాసేపట్లో మొదలు కానున్న ఈ మ్యాచ్ ఎంతో రసవతరంగా మారనుంది. ఓడిపోతే కోల్కతా గ్రూప్ దశ నుంచి నిష్క్రమించే 3వ జట్టుగా నిలుస్తుంది.